హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈ మిడ్ నైట్లో కూడా వీడియో చేయడానికి కారణం ఏంటి అని అంటే ఆ హ్యామ్స్టర్ ఎలకేషన్ స్టార్ట్ అయింది జస్ట్ నా ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ బ్యాక్. అది కూడా మన కమ్యూనిటీలో ఉన్న మధు అనే వ్యక్తి ఆయన చెప్పడం ద్వారా నాకు తెలిసింది. మేబీ నేను పడుకుందాం అనుకున్న టైంలో ఇది తెలిసింది. అది చూపిస్తాను ఎంత ఎలకేషన్ వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఈ వీడియో ఓన్లీ ఎలకేషన్ ఎంత ఇచ్చారు ఏంటనేది మాత్రమే చూద్దాం. రేపు మాత్రం డీటెయిల్డ్గా ఆ ప్రైస్ ఎనాలిసిస్ అనేది చేద్దాము. మ్యాక్సిమం ఎంత సప్లై మార్కెట్లో ఉంటుంది, ఎంత సప్లై ఉండదు అనేది మొత్తం ఒకసారి ఇది రేపు చూద్దాము. ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు ఓన్లీ ఎలకేషన్ ఎంత వచ్చిందని చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది చూడండి. ఇలా కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ 3385 పాయింట్ హ్యామ్స్టర్ టోకెన్స్ అని వచ్చింది. దాని తర్వాత నేను ఒకసారి మీకు అది హ్యామ్స్టర్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇది జస్ట్ ఇప్పుడు హ్యామ్స్టర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో తక్కువ కాయిన్స్ వచ్చాయి, అంటే 3385 కాయిన్స్ వచ్చాయి నాకైతే, నేను లెవెల్కి దానికి. సో అందరూ ప్యాసివ్ ఇన్కమ్, ప్రాఫిట్ పర్ అవర్ అన్నారు కదా. సో దానికి కాదు ఎక్కువ ఇచ్చింది, కీస్కి ఎక్కువ ఇచ్చారు. సో ఇక్కడ ఎయిర్ డ్రాప్ మీదకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఎయిర్ డ్రాప్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, టోటల్ హ్యామ్స్టర్ 3385, 3385, క్లెయిమ్డ్ 0. నెక్స్ట్ అన్లాక్ 397. మేబీ లాక్లో పెడతారు అనుకుంటా. నెక్స్ట్ అన్లాక్ పీరియడ్ ఇచ్చినట్టున్నాడు. అన్లాక్లో పెట్టి కొన్ని రోజుల తర్వాత అది చేస్తాడేమో మేబీ. లేదు అంటే కనుక నెక్స్ట్ అన్లాక్ అంటే మనకు 397 కాయిన్సే రావచ్చేమో. అన్క్లెయిమ్డ్ 2980 అంటే అవి లాక్లో పెడతాడేమో. ఏదైనా జరగవచ్చు. నెక్స్ట్ అన్లాక్ అంటే మనకి ఇదే 397 కాయిన్స్ రావచ్చు నాకు తెలిసినంత వరకు అయితే, నాకు అనిపిస్తుంది అదే. అన్క్లెయిమ్డ్ 2987 ఉంది. సో ఇక్కడ చూస్తే మీకు కిందకు వస్తే ప్యాసివ్ ఇన్కమ్ చూసారా, 1170 అంటే 1173 కాయిన్స్ వచ్చాయి. ఆ టాస్క్ చేసినందుకు 317, ఫ్రెండ్స్ని రిఫర్ చేసినందుకు 121, అచీవ్మెంట్స్కి 307, కీస్కి చూడండి 1464 వచ్చాయి. ప్యాసివ్ ఇన్కమ్ కన్నా కీస్కి చూడండి 1464 వచ్చాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎంత తక్కువ కాయిన్స్ వస్తున్నాయి ఒక్కొక్కరికి అనేది. వేలల్లో ఉన్నాయి కాయిన్స్, వేలల్లో ఉన్నాయి. నాది 5.2 సంథింగ్ ప్రాఫిట్ పర్ అవర్ ఉండేది. సో నీకు 10 ప్రాఫిట్ అంటే 9 మిలియన్ ప్రాఫిట్ పర్ అవర్ ఉన్నా కూడా మీరు పెద్దగా 2000 లోపే కాయిన్స్ వచ్చేలా ఉన్నాయి. సో ఇది ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్, ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ బ్యాక్ వచ్చిన అప్డేటు. సో రేపు క్లియర్గా దీని మీద ఇంకొక వీడియో చేద్దాం. అసలు ఏంటి, ఎంత ఇస్తారు, ఎంత డబ్బులు ఉంటుంది, అంటే ఎంత ప్రైస్ ఉండబోతుంది, ఎన్ని అంటే ఎన్ని మార్కెట్లు సర్క్యులేషన్లో ఉంటాయి, ఎన్ని లాక్లో ఉంటాయి, మనకి ఎన్ని ఇస్తాడు ఏంటి అనేది ఈ నైట్ మొత్తం నేను ఒకసారి మొత్తం స్టడీ చేసి అసలు ఏంటి, ఎంత రావచ్చు ఏంటి అనేది ఒకసారి చూసుకొని రేపు క్లియర్గా మీకు వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తాను ఏమనుకోవద్దు. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలిసిందే కదా, అది చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇది ఈరోజు వీడియో. అందరూ హ్యాపీగా పడుకోండి. గుడ్ నైట్, జై హింద్.